దీవెన మనందరినీ నిలబడును గాక. ఏడో మాట యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా 43వ అధ్యాయం 43వ అధ్యాయం 11వ వచనం. ఆయన అంటున్నాడు 43వ వచనం. ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయి వాడు ఎవడు, దాన్ని కాదనేవాడు ఎవడును లేడు. కొట్టగా ఎందుకంటే నీ జీవితంలో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దాన్ని మాట్లాడు ఎవడు లేడు ఎప్పటికీ రావడానికి. ఎందుకంటే ఆయన చేయగలరాలి, ఆయన చేయగలరాలి. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. మూడో మాట కీర్తన గ్రంథం 65 కీర్తన 2వ వచనం. త్వరగా 65 కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరుల్ని సర్వ సమూహము నేతకు వచ్చేది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన పేరు ప్రార్థన ఆలకించువాడు, ఆయన పేరే ప్రార్థన ఆలకించువాడు. చెప్పండి చెప్పండి. ఆయన పేరేనంట చెప్పండి. ఆయన పేరేనంట నా పేరు ప్రార్థన ఆలకించున్నాడు. నేనే నీ ప్రార్థన, నీ మూలుగులు, నీ ప్రశ్న నేనే ఆలకిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ అంటున్నాడు. సర్వజ్ఞులు నా యొద్దకు వచ్చారు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. అనేక మంది కుటుంబాన్ని కార్యం కనబడును గాక, అనేక మంది కార్యం కనబడును గాక, కనబడును గాక, కనబడును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 4వ మాట ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. 30వ అధ్యాయం 9వ వచనం. ఎంత గొప్ప మాట. 9 నుంచి 11 దాకా. హల్లెలూయా హల్లెలూయా. ఎంత వాళ్ళు ఏడుచూ వచ్చేదారంట. వారు నన్ను ప్రార్థించేదారంట. నేను వారిని నడిపించేదను. 11 వారి విచారము కొట్టివేసి వారి దుఃఖం ప్రతిగా సంతోషము కలిగించే. బాధలో ఉన్నారేమో, దుఃఖంలో ఉన్నారేమో, శోధనలో ఉన్నారేమో, ఇదిగో జరుగుతుంది. నీ విచారము కొట్టిబట్టలు ఈ బాధ కొట్టిబట్టలు ఈరోజునే అది శాపం కాదు, పాపం కావచ్చు. ఎంత గొప్ప చూడు ప్రభా, ఎంత గొప్ప చూడయ్యా. నీ విచారములు ఆయన కొట్టిబడుతున్నాడు. నీ బాధ కొట్టిబడుతున్నాడు ఆయన. నువ్వు ఇప్పుడు బాధపడ్డావు కదా, నువ్వు ఎవరి కోసం బాధపడ్డావు, కోసం బాధపడ్డావు, అవన్నీ యేసు నామమున తొలగిపోవును గాక, యేసు నామమున తొలగిపోవును గాక, యేసు తొలగిపోవును గాక. అమ్మ తీసుకోడు ప్రభుతండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 58. యెషయా గ్రంథం 58 6వ వచనం. 6వ మాట ఇది 6వ మాట. యెషయా 58:11. యెషయా 58:11 త్వరగా. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షేమ కాలమున ఆయన నిన్ను తృప్తిపరచి, అంటే కరువు కాలమున నీకు ఇబ్బంది రాకుండా నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోట వలె, నీరు కట్టిన తోట వలె. కొత్తగా చెప్పట్లు ఈ తోట నీకు ఎక్కడవుతుంది. ఎండిపోయిన భూమి, ఎండిపోయిన తోటలు, ఎండిపోయిన జీవితాలు, ఎండిపోయిన బ్రతుకులు ఆయన తోట వల్ల మార్చబోతున్నాడు. ఆయన మార్చబోతున్నాడు. ఆయన మార్చబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక, స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది. ఏడో మాట అపొస్తలుల కార్యం 7వ మాట. యెషయా గ్రంథం 57:18. యెషయా గ్రంథం 57:18. 7వ మాట. నేను వారి ప్రవర్తన చూసితిని. అమ్మా, నేను వారి ప్రవర్తన చూసితిని. నీ కూర్చొని బాధను చూసితిని, నీ బతుకుల బాధను చూసితిని. నువ్వు ఏ బాధతో ఉన్నావు, నువ్వు ఏ ప్రయత్నంలో కుంగిపోతున్నావు, నువ్వు ఏ ఆశలు కుంగిపోతున్నావు, నేను వారిని చూసితిని. చదువు
ఆ. వారిని స్వస్థపరచుదును. అమ్మయ్య, వారిని స్వస్థపరిచేదను, వారిని నడిపించదను, వారి దుఃఖమును దుఃఖించు వారందరినీ నేనే ఓదార్స్తా. హల్లెలూయా. మనలో ఓదార్పుతో నలుగురుగాక, 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 నలుగురుగాక. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. దేవాని స్తోత్రమయ్యా. హల్లెలూయా. ఏంటో మాట అపోస్తల కార్యం 5వ అధ్యాయం, అపోస్తల కార్యం 5వ అధ్యాయం 14 వచనం, అపోస్తల కార్యము 5వ అధ్యాయం 14 వచనం. త్వరగా ప్రజలు వారిని గణపరచుచుండిరి. ప్రజలు వారిని గణపరచుచుండిరి. చదవండి. పురుషులను, స్త్రీలను, అనేకులు మరి ప్రభువుని పక్షమున చేర్చబడి ప్రజలు వారిని గణపరచుచుండిరి. ప్రజలు వారిని గణపరచుచుండగా పురుషులను, స్త్రీలను, అనేకులను మరి ఎక్కువగా విశ్వాసులైన ప్రభు పక్షముగా చేర్చబడి స్తోత్రం కలుగును గాక. అనేక చేర్చబడును గాక, అనేక చేర్చబడును గాక. దేవుని ఆత్మ కార్యం జరుగుతాలి, దేవుని ఆత్మ కార్యం జరుగుతాలి, దేవుని ఆత్మ కార్యం జరుగుతాలి, దేవుని ఆత్మ కార్యం జరుగుతాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ హోలీ స్పిరిట్. దేవాని స్తోత్రం అయ్యా, దేవాని స్తోత్రం. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 7వ వచనం. అందులోనే ఇది కూడా చెప్పాడు ఆ మాట్లాడండి. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను చూడండి, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బుద్ధులు చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ మీరు సిలువ వేయబడినట్టు మృతుల నుండి లేపినట్టు నాజరేయుడైన యేసుక్రీస్తు నామమునే ఈ స్వస్థత కలుగును గాక, ఈ స్వస్థత కలుగును గాక. యేసయ్య నామములో విడుదల కలుగును గాక, యేసయ్య నామములో విడుదల కలుగును గాక. ఏ నామము కాదు, యేసు నామము తప్ప ఈ నామములో విడుదల, ఈ నామములో స్వస్థత, ఈ నామములో స్వస్థత, ఆరోగ్యం కలుగును గాక. హల్లెలూయా. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ మాట్లాడుతుంది ఇంకా. ఏని స్తోత్రం అయ్యా. 9వ మాట ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం, ఎస్తేరు 4వ అధ్యాయం మొదటి వచనం. ఇక్కడ ఏముందంటే, మోర్దెకై తన జన్మ కోసము యూదా జనాంగము కోసము, యూదా ప్రజల కోసం రక్షణ పొందుటకై, విడుదల పొందుటకై, ఆ మరణం నుంచి విడిపించడానికి ఒక్కడే పిచ్చివాలాగా బట్టలు ఇప్పేసి పట్టు చెప్పుకొని గోలు పట్ట కట్టుకొని వీధుల్లో సంచరించాడు. స్తోత్రం కలుగును గాక. తన జనాన్ని కాపాడాలని పిచ్చివాళ్ళగా బట్టలు చించుకొని మూట వేసుకొని గోలు కట్టుకొని దేవాలయాలను కాపాడయ్యా, దేవాలయాలను కాపాడయ్యా, దేవాలయాలను కాపాడయ్యా, దేవాలయాలను కాపాడయ్యా, దేవాలయాలను కాపాడంటే దేవుని రాజదండము దిగి వచ్చింది. స్తోత్రం కలుగును గాక. దిగి వచ్చింది. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Hallelujah. Hallelujah. Oh, Rikandala, Rikandala, Roshikandala, Roshikandala. Oh, thank you, Jesus. Name of the Lord. Oh, thank you, Jesus. Name of the Lord.
సామెతలు 17 సామెతలు 17 అంటున్నాడు, నా కుమారుడా నేను నీతో స్నేహం చేస్తాను అన్నాడు. నిజమైన స్నేహితుడు నేను నీతో స్నేహం చేస్తాను అన్నాడు అన్న. నేను నీతో స్నేహం చేస్తాను కుమారుడా, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిన్ను ప్రేమించవని నీ ఎన్నడూ విడబడాయన. కొత్తగా చదవదా, నిన్ను ప్రేమించేవాడు, వదిలిపెట్టను, నేను వదిలిపెట్టను నా కుమారుడా, నా కుమార్తె, నా బిడ్డ, నేను వదిలిపెట్టను. ఇదిగో నీతో నేను స్నేహం చేస్తాను, నేను నీతో స్నేహం చేస్తాను అని అడగండి. దేవుడు నాతో స్నేహం చేయ ప్రభా, దేవుడు నాతో స్నేహం చేయ ప్రభా, అడగండి అడుగుదా, దేవుడు నాతో స్నేహం చేయ ప్రభా, నాతో స్నేహం చేయ ప్రభా, నాతో స్నేహం చేయ ప్రభా. నిజమైన స్నేహితుడు విడబడు నిన్ను ఎడబడి ఆమె సోకు కలుగును కాక. అంత గొప్ప దేవుడు ప్రభా తండ్రి, నన్ను వదిలిపెట్టేవాడు కాదయ్యా, నన్ను వదిలిపెట్టేవాడు కాదయ్యా. నా పనులను వదిలిపెట్టారు ప్రభా, నా బాధలను చాలా మంది వదిలిపెట్టారు ప్రభా, నా దుఃఖంలో ఎవరు వదిలిపెట్టారు ప్రభా. నేను దుఃఖంలో ఉన్నప్పుడు నాయన నన్ను ఎవరు వదిలిపెట్టలేదు ప్రభా. అయ్యా నేను మన కోరంలో ఉన్నప్పుడు నన్ను ఎవరు వదిలిపెట్టలేదు ప్రభా. నీవు మాత్రమే నా కాడికి వచ్చావు, నీవు మాత్రమే నా కాడికి వచ్చావు ప్రభా. నిజమైన స్నేహితుని వదిలిపెట్టారాయన, నిన్ను వదిలిపెట్టడాయన, నిన్ను వదిలిపెట్టేవాడు కాదాయన, నిన్ను వదిలిపెట్టేవాడు కాదాయన, నిన్ను వదిలిపెట్టేవాడు కాదు. నీతో డాడీకి Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. Thank you, Holy Spirit. అని అంటున్నాడు సింపుల్ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సింపుల్ మాట, జపానియా గ్రంథం సింపుల్ మాట జపానియా గ్రంథం 3వ అధ్యాయము 19:20. ఆ కాలమున జపానియా గ్రంథం నిన్ను హింస పెట్టి వారిని అందరినీ ఆ కాలమున నిన్ను బాధ పెట్టేవాడు, అమ్మా ఆ కాలమున నిన్ను బాధ పెట్టేవాడు కావచ్చు. నిన్ను ఎవరు బాధ పెడుతున్నారో, నిన్ను ఎవరు హింస పెడుతున్నారో అని అంటున్నాడు. నువ్వు ఏ దేశంలో ఉండొచ్చు, నువ్వు ఏ గ్రామంలో ఉండొచ్చు, నువ్వు ఏ పట్టణంలో ఉండొచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు ఎవరైనా సరే కావచ్చు. ఇదిగో నువ్వు ఎవరితో బాధించబడుతున్నావో, నువ్వు ఎవరితో బాధపడుతున్నావో, నువ్వు ఎవరి ద్వారా దూషించబడుతున్నావో, నువ్వు ఎవరి ద్వారా హింసించబడుతున్నావో, నీ పరుగు ఎక్కడ పోయిందో, నువ్వు ఎవరి మధ్య నీ పరుగు పోయిందో, నువ్వు ఎవరి మధ్య నువ్వు తలదించుకున్నావో, పైకి లేకపోను అక్కడే మరలా నీ తల పైకి లేపుతున్నాను, అక్కడ నీ తల పైకి లేపుతున్నాను. నీ పరువు ఎక్కడ పోయిందో అక్కడ
మారబోతున్నావు. కొత్తగా చెప్పగలిగా నీ పేరు పోయిందా? నీ పేరు దూషించబడిందా? నీ పేరు దూషించబడింది కదా. వాడు మంచి వాడు కాదు, ఆ మంచిది కాదు. ఎవరైతే పేరు దూషించారో మరలా నీ పేరు కొత్త పేరుగా మారబోతుంది. Thank you, Father. Thank you, Jesus. Thank you, Jesus. నీ పేరు మారబోతుంది ఈరోజు నుంచి. ఈరోజు నీ పేరు మారబోతుంది. ఈరోజు నీ పేరు మారబోతుంది. నీ పేరు మారబోతుంది. 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 నీ కుటుంబం మారబోతుంది. ఇంటి మారబోతున్నాయి. నీ బతుకు మారబోతుంది. నీ కుటుంబం ఘన కార్యం జరగబోతున్నాయి. దేవుని శక్తి, దేవుని శక్తితో శక్తి